హాయ్ హలో వెల్కమ్ టు కాపీస్ అండ్ మూవీస్. ఇవాళ మన కాపీస్ అండ్ మూవీస్లో స్పెషల్ గెస్ట్ లిరిసిస్ట్ అండి. మరి నీలపురి గాజులు సాంగ్ ఎవరికి మాత్రం గుర్తుండదు చెప్పండి. అంత అద్భుతమైన సాంగ్ని కూడా రాశారు, మంచి ట్యూన్స్ కూడా అందించారు. మరి ఇప్పుడు బాబు బంగారం, సుప్రీం, బోల్డ్ అనే సినిమాలతో బిజీగా ఉన్నారు కాసర్ల శ్యామ్ గారు. మరి ఇవాళ మన కాపీస్ అండ్ మూవీస్లో కాసర్ల శ్యామ్ గారు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, తన జీవితంలో విశేషాలు మరిన్ని ముచ్చట్లు వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో శ్యామ్ గారు, హౌ ఆర్ యు? మరి మంచి లిరిసిస్ట్ గా కొనసాగుతున్న మీరు కాపీస్ అండ్ మూవీస్ లో ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేస్తే నేను కాపీస్ అండ్ మూవీస్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను. షూర్ అండి. నాకు బాగా పేరు తెచ్చిన పాట, నాకు విజిటింగ్ కార్డుగా మారిన పాట. నీలపురి గాజులవో నీలవేని నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక, నల్ల నల్లాని నీ కురులు దూవి ఆహా తెల్లాని మల్లెలు తురిమి, ఓహో చేమంతి పూలు పెట్టుకొని నీ ఒళ్ళంతా సెంటు పూసుకొని నీ ఒళ్ళంతా దిప్పుకుంటూ వయ్యరంగబోతుంటే నిలవదాయన ప్రాణమే, నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. మన కాపీస్ అండ్ మూవీస్ లో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిల్మీ రౌండ్, నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్, అలాగే జీకే రౌండ్, క్రేజీ రౌండ్ కూడా ఉంటుంది. సో వీటన్నిటికంటే ముందు ప్రతి ఒక్కరి గురించి ఆన్ స్క్రీన్ పాటలు పాడడం నుంచి అందరికీ తెలుస్తూనే ఉంటాయి. బట్ ప్రేక్షకులకి తెలియని విశేషాలు ఏంటంటే మీరు చైల్డ్హుడ్ లో ఎలా ఉండేవాళ్ళు, చైల్డ్హుడ్ నుంచి ఈ సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉండేదా, ఇలాంటివి ఏమీ తెలియవు. బట్ మీ మాటల్లో ప్రేక్షకులకి అసలు చైల్డ్హుడ్ లో ఎలా ఉండేవాళ్ళు? చైల్డ్హుడ్ నుంచి అంటే మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్గానే ఉండేవాడిని స్కూల్లో. మోర్ ఓవర్ మా నాన్నగారు మధుసూదన్ రావు గారు అని డ్రామా మూవీ ఆర్టిస్ట్, రంగస్థల నటులు. అట్లా నాకు వచ్చింది. అది కాకుండా నేను చదువుకున్న ప్రగతి స్కూల్లో కళలను ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. ఉపేందర్ గారు అని మా కరెస్పాండెంట్ ఉండేవారు, ఆయన కళాబంధు అనే బిరుదు కూడా ఉంది. ఆయన కళల్ని బాగా ప్రోత్సహించేవాళ్ళు. అట్లా మాకు మా స్కూల్ డేస్ అవి చేసినప్పుడు మంచి మంచి స్టూడెంట్స్ని ఎవరన్నా పికప్ చేసుకుని వాళ్ళతో డాన్సులు చేయించడం, నాటికలు ఇట్లా చేయించేవాళ్ళు. ఫస్ట్ నేను ఒక జానపద నర్తకుడిగా ఎంటర్ అయ్యాను నేను. వరంగల్ శంకర్ గారు మా గురువు గారు, వరంగల్ శంకర్ గారు, సారంగపాణి గారు, వీళ్ళు అసలు జానపదానికి చిరునామాగా ఉండేవాళ్ళు. వరంగల్ అంటేనే మంచి అంటే సాహిత్యానికి, సంగీతానికి, కళలకు పుట్టినిల్లు అని చెప్పుకుంటాం. అక్కడి నుంచి వచ్చి వాళ్ళ శిష్యరికంలో నేను ఒక జానపద నర్తకుడిగా స్టార్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళ బృందంలో పాటలు పాడుతూ చివరికి వాళ్ళకి పాటలు రాసే స్థాయికి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళ శిష్యరికంలోనే నేను ఇట్లా వచ్చాను. ఇంటి నుంచి కూడా నాకు బాగా సపోర్ట్ ఉండేది. మా నాన్నగారు ఎట్లా ఆర్టిస్ట్ కాబట్టి ఆ జీన్స్ నాకు వచ్చి అట్లా స్టార్ట్ అయింది. ఒక జానపద గాయకుడిగా స్టార్ట్ అయింది, తర్వాత కవితలు రాస్తూ అక్కడి నుంచి పాటలు రాస్తూ అట్లా ఈ విధంగా నా ప్రయాణం సాగింది. మొదటిగా అసలు జానపదంలో ఏ పాటతో స్టార్ట్ చేశారు కెరియర్ని? నేను కెరీర్ అంటే పాడడం మాత్రం మా గురుగారితో కలిసి ఒక మీఆర్ గురాలు అనే సాంగ్ దీంతో పాడేవాళ్ళం. నేను రాయడం కాలేజీ పిల్ల చూడరు అని ఒక సాంగ్. కాలేజీ పిల్ల చూడరో ఎమ్మ ఖతర్నాకున్నదిరో, దాన్ని చూసినప్పుడల్లా నా మనసంతా ఆగమాయరో, జీన్స్ ప్యాంటు వేసుకుంది, క్లాసు సెంటు ఊసుకుంది, రంగుటద్దాలు పెట్టి చెంగ చెంగ పోతుంది, కాలేజీ అరే కాలేజీ అరే కాలేజీ పిల్ల చూడరో ఎమ్మ ఖతర్నాకున్నదిరో అని ఈ పాటతో నేను ఫస్ట్ రాయడం స్టార్ట్ చేశాను. వరంగల్ మీద చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, మరి అసలు మనం ఆ పాట పాడకపోతే ఎలా? తప్పకుండా అండి. అందశ్రీ గారు రాసిన ఒక సాంగ్ ఉంటుంది. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు నా జిల్లా చూడు, కాకాతీయులు కన్నా బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డ, మట్టి కోట మతలబు చూడు, విజయతోరణ వింతలు చూడు, సమ్మక్క సారక్కల చూడు, శివాలుగ శివసత్తుల చూడు, ఐలోని మల్లన్నను చూడు, సమ్మక్క సారక్కల చూడు, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకాతీయులేలి నట్టి కిల్లా చూడు నా జిల్ల చూడు. ఒక రచయితగా జానపదాలు పాడేవాళ్ళుగా మీకు ఇవి ఇష్టమా, లేకపోతే ఇండస్ట్రీ వైపున ఇప్పుడు వస్తున్న ట్రెండ్కి తగ్గట్టు సాంగ్స్ మీకు ఇష్టమా?
ట్రెండ్కి తగ్గట్టే ఇష్టం. అంటే అందులో ఎక్కడన్నా వీలున్నప్పుడల్లా మాండలికాన్ని వేయడం, ఆ జానపద భాషని ఉపయోగించడం, ఇది కాస్త దానికి ఇంకా వెయిట్ తెస్తుందని నా ఉద్దేశం. కానీ ట్రెండ్కు తగినట్టు పోవడం, ఫాస్ట్ బీట్ రాసినాను, మెలోడీస్ రాసినాను, సందర్భానికి వచ్చే సందర్భోచితమైన పాటలు కూడా రాసినాను. కానీ నాకు బాగా పట్టు ఉంది కాబట్టి ఎక్కువగా జానపదం అడుగుతారు. ఆ జానపదాన్ని రాస్తూనే ట్రెండ్కి తగ్గట్టు ఉన్న పాటలు అంటే బాగా ఇష్టం. ప్రతి ఒక్కళ్ళు తమ టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఆడిషన్స్ కి వాటికి వీటికి వెళ్తుండేవాళ్ళు. మరి మీరు ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళారు? అలా ఎన్నిసార్లు ఏ పాటను వినిపించి మీరు సక్సెస్ అయ్యారు ఎక్కువగా? అయితే ఆడిషన్కి వెళ్ళడం అనేది ఒకసారి జరిగింది. అంటే డైరెక్ట్గా రాయడానికే వెళ్ళాం. నేను రాసింది చంటిగాడు, నా మొట్టమొదటి సినిమా. బీజే గారు డైరెక్షన్ చేసింది, బాలాదిత్య ఇంట్రొడక్షన్ సినిమా అది. అందులో యాక్చువల్గా కోటపాటి శ్రీని గారు అని చెప్పి దానికి కోఆర్డినేటర్గా వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యారు. అతను నేను రాసిన జానపదాలు అవి అంతకుముందు నాకు వినేవాడు. విని అందులో ఓ సినిమాలో ఒక మంచి జానపదం డ్యూయేట్ అనుకున్న టైంలో నన్ను పిలిపించి మేడంకి పరిచయం చేయడం, మేడం సిచ్యువేషన్ చెప్పడం, ఆ పాట రాయడం జరిగింది. అట్లా నేను ఫస్ట్ అటెంప్టే సక్సెస్ అయ్యాను. సో మరి ఆ ఆడిషన్ ఇంత మంచి గాయకుడిని మాకు అందించిన ఆ సాంగ్ ఏంటో మా కోసం. సిగ్గులొలికే సీతాలు నా చింతకు చేరవమ్మ, నీ చిత్రమైన అందాలు నా సొంతం చేయవే గుమ్మ, ఎందుకయ్యో ఆత్రాలు కాలించరా అల్లరి రామా, హత్తుకుంటా లేవయ్యో మళ్ళొస్తాడు నీ మామా, ఏలేలో ఎన్నెల్లో సన్నాయి నొక్కుల్లో అని ఇట్లాంటి ఒక సాంగ్ రాయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ పాట ఫస్ట్ అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి, అంటే బాగా రాస్తున్నాడు అబ్బాయి అని చెప్పి మేడంకి నచ్చి హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఇచ్చారు. ఇంకో ఆఫర్ ఇచ్చారు, అంటే 1+1 ఆఫర్ లాగా అయింది నాకు. కొక్కో 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 రొక్కో కొక్కో రొక్కో కొక్కో, ఇది నిప్పు కోడి పెట్టరో, దీనికి పసార బట్టరో, ఇది కన్నె కోడి పెట్టరో, దీన్ని కన్ను గీటి పట్టరో, కూసే వయసొచ్చింది కునుకే కరువయింది, కులికే బాడీని చూసి నాడి రేజ్ అయ్యింది, గోపాల బాల గోల చెయ్యరో గారు. ఫోక్ సాంగ్స్ అంటే మంచి బీట్ ఉన్న సాంగ్స్ నిజంగా పల్లెటూర్లలో ఇక్కడ విన్నా ఇప్పటికీ ఎక్కువగా ఫోక్ సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. మరి మా అందరి కోసం ఒక అద్భుతమైన ఫోక్ సాంగ్ మీ దగ్గర నుంచి. అదే మా గురుగారి నుంచి నేను నేర్చుకున్న పాట. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల, అదే 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, అరే 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, నీళ్లతో నీలంబు సీరబోతుంది, నీళ్లతో నీలంబు సీరబోతుంది, మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి. శ్యామ్ గారు, ఇండస్ట్రీకి వచ్చాక ఎలా అనిపించింది నిజంగా? అంటే కొంతమంది నేను పాడుతున్నాను అన్న కొంతమందికి గర్వం ఉంటుంది, ఇంకొంతమందికి నేను ఇంకా ఎదగాలి అన్నది ఉంటుంది. మీకు అసలు ఇండస్ట్రీకి రాగానే మీకు ఏమనిపించింది ఈ సెలబ్రిటీ స్టేటస్ని చూసి? కానీ మీకేమన్నా ఇప్పుడు ఆపర్చునిటీస్ బాగా పెరిగాయి, మనకు వచ్చిన మీడియా వల్ల కావచ్చు, అవేర్నెస్ వల్ల కావచ్చు, బాగా ఆపర్చునిటీస్ పెరిగాయి. అప్పుడు చాలా కష్టంగా ఉండేది. అంటే మోర్ ఓవర్ నేను ఒక దగ్గర పోయి అడగాలి అంటే కాస్త మొహమాటంగా కూడా ఉండేవాడిని. అంటే వెళ్తే మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పి. ఆ తర్వాత నీలపురి గదుల తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ, చిత్రం వరుస హిట్లతోని వరుసగా రాస్తూ వచ్చాను. కానీ ఖచ్చితంగా ఆ స్టేటస్ తలకెక్కించుకుంటే మనం ఉండలేము, అది మాత్రం రియల్. శ్యామ్ గారు, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు, కొత్త కొత్త లిరిసిస్టులు వస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు. కాంపిటీషన్ కూడా ఎక్కువగానే పెరుగుతుంది. మరి దానికి పోటీగా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అసలు? అంటే ఖచ్చితంగా ఫస్ట్ వచ్చే ట్రెండ్ను గమనిస్తున్నాము. అంటే రాసే రచయితలు ఏవి రాస్తున్నారు, వాళ్ళకంటే మనం బాగా ఎట్లా ప్రజెంట్ చేయగలుగుతాం, ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటూ రాయడమే. మనం ఇంతమంది వచ్చినా కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా చూసుకుంటే వేళ్ల మీదనే ఉంటారు లెక్క పెట్టుకుంటే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నామంటే వాళ్ళకంటే భిన్నంగా రాయడం, లేదా మనం ఏదో కొత్తదనాన్ని చూపించడం అనేది ఉంటేనే మనం ఇంకా కొనసాగుతామని నా ఉద్దేశం. శ్యామ్ గారు, HMTV ప్రేక్షకుల కోసం మీరు వరుసగా ఒక 5 సాంగ్స్ మీ ఇష్టం, పూర్తిగా ఫోక్ అన్న కానివ్వండి, లేకపోతే పూర్తిగా మన మూవీ సాంగ్స్ ఏమన్నా పాడవంటే ఏ సాంగ్స్ వాడతారు?
ఓకే. అంటే నేను నాకు బాగా నచ్చిన పాటల్లో మిత్రుడు దేవరకొండ భిక్షపతి అని చనిపోయి ఉన్నారు. తను రాసిన ఒక పాట మీద నాకు పాట బాగా ఇష్టం. నేను ప్రతి ఇంటర్వ్యూలో కానీ లేదా ఏదో వేదిక మీద కానీ నేను పాట పాడేవాడిని. దాంతో స్టార్ట్ చేసుకున్నాను. పాట తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు. ఎంత ఘాతకుడైనా బాతురూములో నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మ, నువ్వు లేనిదే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మా నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా. ఇది నాకు ఇష్టమైన, అంటే దీంతో ఓంప్రథమంగా ప్రారంభించుకోవచ్చు. నేను రాసిన పాటల్లో నాకు బాగా ఇష్టమై నాకు బాగా పేరు తెచ్చిన పాటల్లో రౌడీ చిత్రంలో ఉందండి. నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్నయి సీమ మీద ఒట్టు, నేను నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు. కెరీర్ని మంచి డబుల్ కిక్ ఇచ్చి నాకు పేరు తెచ్చిన పాటలో కిక్ 2లో ఐటమ్ సాంగ్ రాసిన. కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు తీసు మారు ఖాన్, బరిలో షేర్ ఖాన్, తీను మారేస్తే ఎక్కింది కిక్కు, కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు మాసు మారు ఖాన్, దిల్ కా చోరు ఖాన్, 300 మందికే దక్కింది కిక్కు, కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు. అండి ఈ మధ్యకాలంలో నాకు మళ్ళీ అంటే మంచి పేరు వచ్చిన పాట సుప్రీంలో వాలా వాలా ట్యాక్సీ వాలా అన్న సంగతి. సిలకో సిందెద్దాం రాయే సిలకో, ఎగిరొద్దాం పాయే సీట్లో గుసోయే, బేగి బెల్టే పెట్టేయే పిల్లగో, నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో, నే సెంటర్కి వస్తా సీట్లోకొచ్చేయిరో, స్టీరింగ్ పట్టేయిరో, మన సినిమా హిట్టేరో, రంబా 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 రావే రఫాడిస్తానంది చేయే. గారు యాజ్ ఏ లిరిసిస్ట్గా మీరు అనుకున్న టార్గెట్ని మీరు రీచ్ అయ్యారు. ఒకేలా అసలు ఇటు సైడ్ రాకుండా ఉంటే శ్యామ్ గారు అసలు ఎలా ఉండేవాళ్ళు, ఇంకా ఏం చేయాలనుకునే వాళ్ళు ఎక్కువగా? అంటే చదువులో బాగానే ఉండేవాడిని 10th వరకు. తర్వాత నుంచి అంత లేదు అనుకునేవాళ్ళం. కానీ యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఇదే గోల్ ఉండింది నాకు. అంటే కళారంగం అనేది నా ప్రయాణం అనేది నాకు ఫస్ట్ నుంచి ఉండింది. ఇంకో ఆప్షన్ లేదు, రూటే లేదు అసలు. ఎందుకంటే మా నాన్నగారు నటులు కాబట్టి అందరు మామూలుగానే వారు యాక్టర్ కొడుకు యాక్టింగ్ చేస్తాడు అని చెప్పిన వాళ్ళు. కానీ మా నాన్నగారు మాత్రం చెప్పేవాళ్ళు అప్పట్లో ఉన్న అవకాశాలు బట్టి నటన అనేది అంటే నటులుగా ఎదగాలంటే కష్టం, ఏదన్నా టెక్నికల్ రంగంలో అంటే డైరెక్టర్ గాను ఇంకేదన్నా పో అని అట్లా నన్ను డైవర్ట్ చేసేవాళ్ళు. మా నాన్నగారే వరంగల్లో జరిగే సాహితీ సభలకు వెళ్ళి అక్కడ వచ్చే బుక్స్ తీసుకొని నాకు ఇచ్చేవాళ్ళు. అట్లా సాహిత్యం వైపుకి వెళ్ళాము. నేను అంటే నిజంగా సినిమా రంగంలోకి వచ్చింది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, అంటే డైరెక్టర్గా అవుదామనే వచ్చాను. సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను. కానీ అనుకోకుండా పాటల వైపు అంటే టైంకి అక్కడ అందించాల్సిన పాట రచయిత ఇవ్వకుంటే అర్జెంట్ షూటింగ్ అవుతుందంటే వాళ్ళ కోసం నేను రాసి ఇవ్వడం, అట్లా నేను గీత రచయితగా మాట్లాడాను. సో అసిస్టెంట్ డైరెక్టర్ కాస్త లిరిసిస్ట్గా వచ్చేసారు. సో ఇంక ఇటు ఎలాగో మనకి అంతా అన్ని శుభాలే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ తిరిగింది కాబట్టి ఇందులో చెప్తున్నాం. సో ఓకేలా మరి సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఇప్పుడు ఉంటే చేస్తారా? ఇప్పుడు రచయితగా ఎదుగుతున్నాం, ఇంకా బలంగా నా ముద్ర అంటూ వేయాలనే ఆలోచనే ఉంది. ఇంకా దర్శకత్వం అనేది ఇప్పట్లో లేదు. విషయానికి వద్దాం. ఫ్యామిలీ, ఎవరికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంత ఎత్తైనా ఎదగొచ్చు అంటారు. మరి మీ ఫ్యామిలీ గురించి సపోర్ట్ ఎలా ఉంటుంది? పక్కగా నా బలం నా ఫ్యామిలీనండి. మొదటి నుంచి అంటే మా నాన్నగారు ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి అటు నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉండేది. మా అమ్మగారికి కూడా అంటే నన్ను ఒక నటునిగా చూసుకోవాలని ఆమెకు ఉండేది. ఇప్పుడు లేరు అమ్మగారు. మా అన్న, మా సిస్టర్, మేము మొత్తం ముగ్గురం. నాకు అన్న ఉన్నాడు, చెల్లి, ముగ్గురం. అన్నయ్య బాగా సపోర్ట్ చేసేవాడు. అంటే మోరల్గా ఎప్పుడు ఇప్పటికి కూడా నాకు కనీసం రోజుకి ఒక్కసారి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఏం నడుస్తుంది, ఏం చేస్తున్నావు, కెరీర్లో ఎట్లా ముందు సాగుతున్నావు, ఏం ప్లానింగ్స్, ఇట్లా ఉండు అట్లా ఉండు అని వేరే వాళ్ళ విన్నవి చదివినవి అవన్నీ నాకు ఫోన్లో చెప్తుంటాడు ఫస్ట్ నుంచి. అన్న నాకు బాగా సపోర్టు. అట్లా అంటే ఒక రకంగా అంటే ఇండస్ట్రీలో మన కష్టం అనుకొని ఎప్పుడన్నా నేను బాధపడిన టైంలో నాకు బాగా సపోర్ట్ ఇచ్చి ముందు నడిపించింది మా అన్నయ్య. ఆ తర్వాత ఇప్పుడు నా వైఫ్. తను ఇంకా ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నేను నా వైఫ్ ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మేము ఫస్ట్ టు 10th కలిసి చదువుకున్నాం. తర్వాత మ్యారీడ్. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి. ఎలా అంటే ఎలా స్టార్ట్ అయింది అసలు లవ్ మ్యారేజ్?
అంటే ఇది అనుకోని అదే అంటే అప్పుడు 10th వరకు కలిసి చదువుకున్నాం, అయిపోయింది. తర్వాత ఎవరి కెరీర్లో ఎవరి చదువుల్లో వాళ్ళం వెళ్ళిపోయాము. అనుకోకుండా ఒక సందర్భంలో కలుసుకోవడం, అది తర్వాత మెల్లగా మా జర్నీ ఇలా అంటే ఒక పాటతో మీ ప్రేమను తెలిపారా? ఏ విధంగా తెలిపారు అసలు? ఏం లేదండి, అంటే అనుకోకుండా ఐ లవ్ యూ అంటే ఎవరు పడరు కదండి. అంటే చిన్నప్పటి నుంచి నన్ను తను చూసింది కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్రెసివ్ కాదు, అంటే నేను ఏది ఎంత త్వరగా చెప్పలేను, మొహమాటం ఎక్కువ. నేను బయటపడి నా అంతట నేను చొచ్చుకుపోయి, ఇప్పుడు కూడా అదే తత్వం. నన్ను మెయిన్ ఇంట్లో కోప్పడేది కూడా తనే చెప్పింది అంటారు. అంటే తను చూసి అంటే పోయేవే అంటే నన్ను ఫస్ట్ మా ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు నాకు బాగా గుర్తు. నువ్వు నీకంటూ ఒక బాట వేసుకునే రకమా, లేదా వేసిన బాటలో వెళ్ళే రకమా, నడిచే రకమా, అంటే ముళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి అన్నీ క్లియర్ చేసుకుంటూ నువ్వు వెళ్ళే రకమా, లేదంటే మంచిగా ఉన్న రోడ్డు చూసుకుని వెళ్ళే రకమా? లేదు, నాకంటూ నేను క్లియర్ చేసుకునేట్ అయిపోయాను. అంటే నీ క్లియర్ చేసుకోవాలంటే నీ అంతటి నువ్వు మాత్రం చేసుకోలేవు, నీకు నా సపోర్ట్ అవసరం, నేను ఖచ్చితంగా నీ వెంట ఉంటాను నేను అని చెప్పి వచ్చింది. అది మాత్రం తనే నాకు సపోర్ట్గా నిలిచింది. మరి అంత మంచి వైపు కోసం ఒక మంచి సాంగ్ మన హెచ్ఎం టీవీ తరపు నుంచి. షూర్ అండి. నేను రీసెంట్లీ కూడా తనకు అర్ధరాత్రి ఈ సాంగ్ ఆన్ చేసి, అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఫెసిలిటీ ఏంది ఫోన్లో, ఎప్పుడంటే ఈ పాట ఆన్ చేసి తనతో కేక్ కట్ చేయించి వ్యాలంటైన్ డేకు నేను చెప్పాను. అయితే మంచి మంచి గిఫ్ట్స్ వస్తాయి అనమాట మీ నుంచి మీ వైఫ్ కి. షూర్ అండి, అది నేను రాసిన పాటే. బస్ స్టాప్లో కలలకే కనులొచ్చిన క్షణమిది, ఎదురయ్యే తొలి ప్రేమకు అడుగిది, నీ వల్లే కథ మొదలై ఇవ్వాలే, పడి పడి మనసిలా సాగిందే ఓ శైలు, నీ వల్లే నా శైలే మారిందే, జతపడి మనసిలా ఊగిందే, కలలకే కనులొచ్చిన క్షణమి. మొహమాటస్తులు కాబట్టి మీ మొహమాటాన్ని మా హెచ్ఎం టీవీ ఈరోజు తీసేస్తుంది. పేరు వైఫ్ నేమ్ రాధిక. మరి రాధిక గారికి హెచ్ఎం టీవీ స్టైల్లో మీరు ఇక్కడ నుంచి ఐ లవ్ యూ చెప్పండి, అంటే ప్రపోజ్ చేయండి తనకి. అంటే ఫస్ట్ లో మీరు ఎలాగో చేయలేదు కాబట్టి నా స్టైల్లోనే, అంటే నాకు కవితాత్మకంగా చెప్తాను అనుకున్నా, ఖచ్చితంగా అదే చెప్తా. రాధిక అనుకున్న నా రాధిక నా లైఫ్లోకి వచ్చిన విధంగా నన్ను ముందుకు నడుపుతోంది, నా బలమై ఉంది. నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా బలం నువ్వే, ఐ లవ్ యూ. బాగు సాంగ్స్ ఎన్నో రాస్తూ ఉంటారు మీరు. మీకు జానపదాలు రాయడం కష్టంగా అనిపిస్తుందా, లేకపోతే ఈ మూవీ సాంగ్స్ రాయడం కష్టంగా అనిపిస్తుందా? అంటే ఏది అంటే రెండు అండి, అటు కష్టం ఇష్టం రెండు ఉన్నాయి అందులో. అంటే జానపదం అనేది మన ఆలోచనలోంచి జనంలోంచి పుట్టింది, అది ఒక ఫ్రీ స్టైల్ సాంగ్. అది ఇక్కడ సినిమా వరకు వస్తే అక్కడ సన్నివేశం తగ్గట్టు మనకు ఫ్రేమ్ ఉంటుంది, ట్యూన్ ఇస్తారు ఫస్ట్. అంటే రెండు రకాలుగా జరుగుతాయి, రాసిన తర్వాత ట్యూన్ చేసేవాళ్ళు ఉన్నారు, ట్యూన్ ముందు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ట్యూన్ ఇస్తారు, అంటే ఆ ఫ్రేమ్లోనే మనం రాయాలి. ఖచ్చితంగా ఆ సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ కాస్త పోయిటిక్గా ఉంటూ ఆ ఫ్రేమ్ దాటకుండా, అంటే మనం కుదింపబడతాం, చేతులు కట్టేసి రాయమంటే ఎట్లా ఉంటుందో అట్లా రాయాలి. ఇది ఒక రకమైన కష్టమైన ప్రక్రియ, ప్లస్ మనకు ఛాలెంజింగ్ మోడ్ కూడా ఉంటుంది. అందుకనే రెండు కష్టం ఇష్టం రెండు ఉన్నాయి. సో ఉగాది పచ్చడి నాకు తెలుసు. రైట్. మరి శ్యామ్ గారు, ఇండస్ట్రీలో మీకు చాలా దగ్గరగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, మీరు అభిమానించే డైరెక్టర్స్, మీకు నచ్చే డైరెక్టర్స్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్ కానివ్వండి, లేకపోతే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా వీళ్ళలో ఎవరు ఇష్టం మీకు? నాకు లిరిసిస్ట్లో చంద్రబోస్ గారు బాగా ఇష్టం అండి. ఎందుకంటే చంద్రబోస్ గారు రాస్తుంటే అవి చూసి అవి విని నాలోని రచయిత, అంటే నాలాంటి రచయితలు కూడా బయలుదేరారు. నేను ఎప్పుడు మాట చెప్తాను, ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు రాజకీయంలోకి వచ్చి రాజకీయాన్ని సామాన్యునికి ఎంత చేరువ చేశారో, చంద్రబోస్ గారు సినిమాలో వచ్చి పాటని సామాన్యునికి చేరువేశారు. అంటే అప్పటి వరకు పాట అంటే బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, లేదా అద్భుతమైన సాహిత్యం ఉంటేనే రాయాలి అనుకున్న తరుణంలో చంద్రబోస్ గారు వచ్చి అలతి పదాలతో, చిన్న చిన్న పదాలతో, ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు, టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. ఇది వింటే ఇదే నా పాట, నేను రాయలేనా అని బయలుదేరిన నాలాంటి రచయితలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత కానీ తెలిసిందంటే అట్లాంటి పదాలతో రాయడం ఎంత కష్టం అనేది. అంటే ఒక ముందుగా ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా చెప్పడం, అటు సాహిత్యము ఇటు ప్రేక్షకునికి చేరువే విధంగా అన్ని రకాలుగా మా పాటలో అసలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా రాయగలిగే రచయిత చంద్రబోస్ గారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా నిజంగా చంద్రబోస్ గారు నా ట్రూ ఇన్స్పిరేషన్.
దర్శకుల్లో కృష్ణవంశీ గారు అంటే బాగా ఇష్టం నాకు. కృష్ణవంశీ గారు ఇద్దరికి రిలేషన్ కూడా ఉంది. అంటే చంద్రబోస్ గారికి కృష్ణవంశీ గారికి నా లైఫ్తో నేను కృష్ణవంశీ గారి గులాబీ చూసిన తర్వాత బాగా ఇష్టపడ్డాను. ఇష్టపడి ఎట్టి పరిస్థితుల్లో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలి అని చంద్రబోస్ గారు మాస్టర్ రాసిన టైంలోనే మా జిల్లానే చంద్రబోస్ గారు వరంగల్ జిల్లానే మాస్టర్ సినిమా చూడడానికి వరంగల్ వచ్చినప్పుడు నేను చంద్రబోస్ గారిని కలుసుకొని నా కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్గా చేర్పించండి నన్ను అడిగాను. అప్పటికి సింధూరం రాసిన్నారు చంద్రబోస్ గారు. అంటే నన్ను అడిగారు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే ఎంఏ ఫస్ట్ ఇయర్, నువ్వు ఎంఏ ముందు కంప్లీట్ చేసుకో, తర్వాత హోంవర్క్ చేసుకో, అప్పుడు సినిమాలోకి రా, సినిమాలోకి వచ్చి నా దగ్గరికి రా, నీకు సహాయం చేసే వాళ్ళల్లో నేను ఒకరిని అనుకోను రా, నేను ఒక్కరిని అనుకోని మాత్రం రాకు, అప్పుడు నేను సహాయం చేయగలను అని చెప్పి అట్లా నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు చంద్రబోస్ గారు. అంటే ఇటు రచయిత చంద్రబోస్ గారు, దర్శకులు కృష్ణవంశీ గారు. ఆ కళ నాకు 10 ఏళ్ళకి మహాత్మా రాసిన అప్పుడు తీరింది నాకు. నేను కృష్ణవంశీ గారు చెప్పాను కూడా, సార్ ఇట్లా నేను ట్రై చేశాను, 10 years పట్టింది మీ దాకా చేరుకోవడానికి నాకు అని. అదే దర్శకుడితో ఇప్పుడు నేను నక్షత్రం వర్క్ చేస్తున్నాను, చాలా హ్యాపీ. ఆ నక్షత్రం టైంలో నన్ను వేరే వాళ్ళకి పరిచయం చేస్తూ నాకు బాగా సన్నిహితుడు శ్యామని పరిచయం చేశారు కృష్ణవంశీ గారు. అది నాకు బాగా హ్యాపీ అనిపించింది. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లో ఇప్పుడున్న అందరూ బాగా ఇష్టం, నాకు బాగా సన్నిహితులు సాయి కార్తిక్ గారు. ఎందుకంటే ఫస్ట్ రొమాన్స్ అనే సినిమాతో తన దగ్గర నేను వర్క్ చేయడం స్టార్ట్ అయింది. రొమాన్స్, మొండోడు, గాలిలో తేలినట్టుంది అని 3 సినిమాలు వర్క్ చేస్తున్న తరుణంలో సాయి కార్తిక్ గారికి రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. అప్పుడు సాయి కార్తిక్ గారిని ఏదో ట్యూన్ అడిగితే, లేదు సార్ మీరు చెప్పిన సిచ్యువేషన్ బాగా కాంప్లికేటెడ్ ఉంది, దీనికి ముందు పాట రాయించి తర్వాత నేను ట్యూన్ ఇస్తాను మీకు అని అడిగారు. అయితే లిరిసిస్ట్ కూడా నువ్వే తీసుకురా అని చెప్తే తను బాగా రోజంతా ఆలోచించుకొని నన్ను ప్రపోజ్ చేశాడు అక్కడ. అంటే ఎందుకంటే సరే అడిగినన్ని వెర్షన్లు ఇవ్వగలుగుతాడు, ఓపిక ఉంది, మేనర్స్ ఉంది అని తను ఎప్పుడో 3 సినిమాలు వర్క్ చేసినాను, నన్ను బాగా దృష్టిలో పెట్టుకొని నన్ను నా లెవెల్ మార్చిన సంగీత దర్శకుడు. అందుకని సాయి కార్తిక్ గారు నాకు బాగా ఇష్టం. అంటే మర్చిపోలేని వ్యక్తుల్లో తను ఒకరు. గాయకుల్లో ఇప్పుడు వస్తున్న అందరూ చాలా బాగా పాడుతున్నారు, అందరూ చాలా ఇష్టం. ఎస్పెషల్లీ కార్తిక్ గారు ఒకటి బాగా ఇష్టం నాకు, చెన్నై బేస్డ్. ఎందుకంటే నేను ప్రేమికులు అనే సినిమా టైంలో జయ గారిది అది నేను వర్క్ చేసినాను. అంటే 6 పాటలు పాడించే తరుణంలో నేను కూర్చున్నాను. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సాజన్ అనే మలయాళి, తనకు తెలుగు రాదని తెలుగు పలికించడం కోసం నన్ను తీసుకెళ్లారు జయ మేడం. అక్కడ కూర్చొని చూస్తుంటే అసలు ఎంత టాలెంటెడ్ అనిపించింది. అప్పటి నుంచి నాకు కార్తిక్ అంటే బాగా ఇష్టం. రైట్. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న సాంగ్స్ అన్నిట్లో మీకు బాగా మీ మనసుకు హత్తుకున్న సాంగ్? ప్రజెంట్ అందరూ చాలా బాగా రాస్తున్నారు. శ్రీమణి రాస్తాడు కొన్ని పాటలు, చాలా బాగుంటాయి. బెంగాలీ టైగర్లో చూపులతో దీపాల అన్న సాంగ్ ఒకటి బాగా ఇష్టం నాకు. మరి శ్యామ్ గారు ఎంతో హ్యాపీగా సాగిపోతుంది. సో 2016 కూడా కంప్లీట్ అవ్వస్తుంది. మరి 2016 ఎలా ఎంజాయ్ చేశారు? అలాగే అప్కమింగ్ 2017లో ఎటువంటి పాటలతో, ఇంకా కొత్త కొత్త పాటలతో మా ముందుకు రాబోతున్నారు? 2016 నాకు బాగా ఎలివేట్ చేసిన ఇయర్ అండి. అంటే సుప్రీంతో స్టార్ట్ అయింది నా ప్రయాణం. సుప్రీం, జక్కన్న, బాబు బంగారం వరుస హిట్లు పడినాయి. తర్వాత బంతిపూల జానకి, లవ్ కేరన్, ఇట్లా అన్ని రిలీజ్ అయిన సినిమాలు ఇవి. రిలీజ్ కావాల్సినవి చాలా ఉన్నాయి. అందులో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో నక్షత్రం, సుకుమార్ గారి బ్యానర్లో దర్శకుడు అనే సినిమా రాశాను నేను. సుకుమార్ గారి బ్యానర్లో రాయడం చాలా, అది అంటే ఒక రచయితకి బాగా ఇష్టమైన విషయం అది. వాళ్ళ బ్యానర్లో దర్శకుడు అనే సినిమా వస్తుంది, హరిప్రసాద్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. అది సూపర్ గుడ్లో ద్వారక, మంచు లక్ష్మి గారిది లక్ష్మీ బాంబు, తర్వాత కన్నుల్లో నిరూపమే, ఇట్లాంటి ఒక ఆల్మోస్ట్ ఒక 15 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. వావ్, 15 సినిమాలు. సో ఫుల్ టు బిజీ అనమాట. 16 and 17. రైట్. ఫైనల్గా ఆల్ ద బెస్ట్ ఫర్ ఫిల్మీ రౌండ్. ఎందుకంటే ఇంకా ఈ మన ఇండస్ట్రీలో మంచి మంచి పాటలతో, ముఖ్యంగా లిరిసిస్ట్ అనగానే ప్రతి ఒక్కరు పాటలతోనే ఆకట్టుకుంటూ ఉంటారు. మరి మీరు కూడా మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలి, అలాగే మంచి మంచి సాంగ్స్తో అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రామ్ గారు, క్రేజీ రౌండ్ అంటే మనకు అన్ని క్రేజీగా ఆన్సర్స్ చెప్పాలి, మేము కూడా క్రేజీ క్వశ్చన్సే అడుగుతాం. బట్ మరీ పెద్దగా కాకుండా చిన్నగా. ఫస్ట్ క్రేజీ రౌండ్లో క్వశ్చన్, మీరు చేసిన చిన్నప్పుడు ఏదైనా చిలిపి పని? చిలిపి పని లేదు తెలియదు కానీ యాక్చువల్గా ఒకరోజు మా అమ్మగారు నన్ను బాగా కొట్టి బయట బాల్కనీలో వదిలేసి లోపలికి వెళ్ళిపోయారు. ఫుల్ వర్షం పడుతుంది. మా ఫ్రెండ్ గోపి అన్న చిన్నప్పటి ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళిపోయాం. ప్రజారాజ్యం నాకు బాగా గుర్తుంది, కృష్ణ గారి సినిమా.
అప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా డిజిటల్ లేదు. అప్పుడు రీల్స్ అన్నీ ఒక థియేటర్ నుంచి ఇంకో థియేటర్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఆ రీల్స్ వచ్చే క్రమంలో మొత్తం కుంభవృష్టి, మొత్తం మా హన్మకొండ వరంగల్ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఫుల్ నిండిపోయింది. అట్లా లేట్ అయ్యి పొద్దున్న 10:30-11 గంటలకు వెళ్ళిన వాళ్ళం, రాత్రి 7 గంటలకు వచ్చాం ఇంటికి. అంతవరకు ఇంట్లో ఫుల్ గాబరా ఎక్కడ వెళ్ళిపోయాడు, కొట్టాము వీడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డారు. లాస్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 తన్నులతో ఇంట్లోకి వెళ్ళడం అదొకటి బాగా గుర్తుండిపోయింది నాకు. ఫ్రెండ్స్ని ఏడ్పించిన సంఘటనలు, పోనీ వాళ్ళు మిమ్మల్ని బాగా ఏడ్పించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నన్ను బాగా ఏడిపించేది నా రంగు చూసి ఏడిపించేవాళ్ళు చిన్నప్పటి నుంచి. అంటే ఎర్ర అని పెంచి నన్ను మేకప్ వేస్తాం అని గిచ్చేవాళ్ళు బాగా చిన్నప్పుడు. దాంతో మొత్తం ఫుల్ రెడ్ అయిపోయేది. నేను ఇంట్లోంచి చెప్పకుండా క్రికెట్ ఆడి వస్తే కూడా ఎండలో ఈజీగా దొరికేవాడిని. ఇంటికి వచ్చేవారు ఫుల్ రెడ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు క్రికెట్ ఆడి వస్తాను. అలాంటి వాళ్ళు అంటే బ్లాక్ అయిపోతారు, మీరైతే మంచిగా ఆప్షన్ రెడ్. అదొకటి నన్ను దాన్ని బట్టి బాగా గెలేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే మీ ఫ్రెండ్స్ మీకు పెట్టిన నిక్ నేమ్ ఏంటి? నిక్ నేమ్స్ ఏమి లేవు, అంటే శ్యామ్ అనే పిలిచేవాళ్ళు అంతే. శ్యామ్ అనే పిలిచేవాళ్ళు అంతే. అదే ఇప్పుడు ఉన్నది ఎర్రోడు అంతే. రైట్. అలాగే ఇంట్లో ఏమని పిలిచేవాళ్ళు? ఇంట్లో అమ్మ కన్నా, నాని అంతే, ఇవే పిలిచేవాళ్ళు. శ్యామ్ అనే పిలుస్తారు. నాని కన్నా ఇదే అందరికీ ఉండే పేరే అది. రైట్. మీతో పాటు మనం చూసుకున్న ఎంతోమంది మీతో పాటు గాయకులు ఉంటారు. జీవన్ గారు కానివ్వండి, రాజ్ గారు కానివ్వండి, ఎంతోమందికి మీరు ఒక లిరిసిస్ట్గా ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా చాలా ఈక్వల్గా చూస్తారు మీరు. వాళ్ళలో ఎవరినైనా తిట్టాలనుకుంటే ఎవరులేండి, జీవనే. అంటే నాకు బాగా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాతో ఉండేవాడు జీవన్. అంటే మేము వరంగల్లో ఉన్నప్పుడు కూడా ఒక డ్యాన్స్ టీమ్ ఉండేది. అప్పుడు వాడు ఇంత అబ్బాయి అక్కడి నుంచి వచ్చేవాడు. ఇప్పుడు మంచి జబర్దస్త్లో మంచి పేరు తెచ్చుకున్నాడు, సినిమాల్లో ప్లే చేస్తున్నాడు. ఆయన ఒక్కనే ఎప్పుడన్నా అంటే నేను బాగా అంటే కెరీర్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కోపడతాను అంతే. అంతే. సో ఫైనల్గా ఇంకెక్కువ ఇబ్బంది పడి తెలుసుకోలే కానీ, బట్ నెక్స్ట్ రౌండ్ మాత్రం జీకే రౌండ్. ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ నేను మాత్రం చెప్పను, మీరే చెప్పాలని. సో జీకే రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశంలో చెస్ ను నిషేధించారు? చదరంగం. చెస్ అదేనండి, గల్ఫ్, సౌదీ, కువైట్. సౌదీ ఆన్సర్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? మనకు ఒక క్రియేటర్ కూడా ఉన్నట్టున్నాడు పేరుతో, పోలాక్ ఫ్రమ్ సమ్. ఓకే, పోలాండ్. ఫ్రాంకోయిస్ పోలాండ్ నేమ్. పోలాండ్. ఓకే. భారత రాష్ట్రపతి రాసిన రెండవ పుస్తకం? విన్నాను కానీ గుర్తులేదు నిజంగా. ద టర్బులెంట్ ఇయర్స్. టర్బులెంట్ ఇయర్స్. నెక్స్ట్, అవినీతి దేశాల్లో భారతదేశ స్థానం. ఇది మనకి అసలు నిజంగా ఇంత తక్కువ ఇచ్చారు అనిపిస్తూ ఉంటది, బట్ అంటే నిజంగా చూస్తే మొట్టమొదటి స్థానమే ఉండాలి. 70-80లో ఏదన్నా ఒక 76 మనకి ఇచ్చిన పొజిషన్. రైట్. అమ్మ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన రాష్ట్రం? మీ క్వశ్చన్లో ఉంది ఆన్సర్, అమ్మ, తమిళనాడు. ఎస్, రైట్ ఆన్సర్. ప్రపంచ కుబేర్లలో 3 భారతీయులు ఎవరు? తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. నల్ల కుబేర్లు చాలా మంది ఉన్నారు. అంబానీలో ఎవరన్నా, అంబానీ ఆర్ ముఖేష్ అంబానీ ఒకరు, టాటా ఎవరన్నా. మీ తెలిసిన వంటి చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే అజీం ప్రేమ్జీ, దిలీప్ సింగ్. ఓకే, వీళ్ళు. సో అయిపోయింది జీకే రౌండ్. పర్లేదు, మేము మమ్మల్ని పాటలతో ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి జీకే ఉన్నా లేకపోయినా మాకేం పెద్ద పట్టింపులు లేవు. దాని ఫైనల్ రౌండ్ ర్యాపిడ్ రౌండ్ అనమాట. ఇందులో 1 word డెఫినేషన్స్ చెప్పాలి. అడిగిన వాటికి 2-3 పేర్లు చెప్పొద్దు, ఎవరిదైనా ఒకళ్ళ పేరు. మీకు నచ్చిన హీరో? అప్పట్లో నానా పటేకర్ గారు, ఇప్పుడు నాని. ఇప్పుడు నాని. రైట్. మీకు నచ్చిన హీరోయిన్? శ్రీదేవి. ఇప్పట్లో? అనుష్క. ఓకే. మీకు బాగా నచ్చిన సినిమాలో ఒక డైలాగ్? బాగా నచ్చిన సినిమాలో హనుమంతు సినిమాలో శ్రీహరి గారితో నాకు బాగా గుర్తు. ఒక ఫైటింగ్ అయిన తర్వాత షాయి షిండేతో శ్రీహరి గారు ఒక మాట అంటారు, నువ్వు నన్ను ఓడించాలని ఆడుతున్నావు కానీ నేను గెలవాలని ఆడాను, నన్ను ఓడించాలనే దాంట్లోనే నీ ఓటమి ఉంది, గెలవాలని ఆడితే నువ్వు గెలుస్తావు ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు శ్రీహరి గురించి చెప్పారు కాబట్టి ఈ భద్రాచలం మూవీలో ఒకటే జననం ముఖ్యం, ఒకవేళ మీరు పాడాలనుకుంటే పాడతారా ఇప్పుడు? ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బతుకు అంటే గెలుపు, గెలుపు కొరకు బతుకు. అలాగే మీకు నచ్చిన పాట ఇప్పుడు మా కోసం? శ్రీహరి గారి వచ్చింది కాబట్టి నిజంగా నాకు బాగా నచ్చిన పాట, నాకు శ్రీహరి గారు ఇచ్చిన గిఫ్టే అనుకుంటాను ఈ పాట నేను.
టీ సమోసా బిస్కెట్ అని ఒక సినిమా, తర్వాత రియల్ స్టార్ అనే పేరు మారింది. అందులో ఇరానీ హోటల్ గురించి, ఇరానీ ఛాయ్ గురించి నేను పాట రాశాను. ఆయన ఎప్పుడు అనేవాళ్ళు, అంటే పల్లె కన్నీరు పెట్టింది అనగానే ఎట్లా గోరటింకన్నా గుర్తొస్తాడో, టీ గురించి రిఫరెన్స్ తీసుకుంటే నీ పాట గుర్తు రావాలి, ఆ పాటను అంతలా ప్రేమించిరా అని చెప్పి ఆయన కూర్చోబెట్టి రాయించారు నాకు. ఆ పాట బాగా ఇష్టం నాకు. ఆదాబ్ అంటాడు ఆచారి, నమస్తే అంటాడు నజీరు భాయ్, తీసుకుంటారు అలాయ్ బలాయ్, ఆర్డర్ ఇచ్చి 1/2 చాయ్, అందరూ ఇక్కడ ఒకటేనయ్యా, అందరి అడ్డా ఇదే రభయ్య, సలాం నమస్తే సలాం నమస్తే సలాం నమస్తే హైదరాబాద్, ఇరానీ హోటల్ జిందాబాద్. కాఫీ బారు కలలో రాని కష్టజీవికిది తాజ్ మహల్, అధికారం దరిదాపులో లేని సామాన్యునికిది అసెంబ్లీ హాల్, రాజు పేద ఉందా లేదా అడగదు మనను జాతి మతాల్, వచ్చే పోయే పాత్రలు ఎన్నో రంగస్థలమే ఈ హోటల్, పొట్టకూటికై పొద్దుమాపు గిరగిర తిరిగే ఈ నగరం, గూటికి చేరిన పక్షిలాగా గుమిగూడుతదిక్కడ సాయంత్రం, హోటల్ కాదిది ఒకటిగా వెలిసిన చర్చి మసీదు మందిరం, సలాం నమస్తే హైదరాబాద్, ఇరానీ హోటల్ జిందాబాద్. నిజంగా అంటే పాట ఇప్పుడు వచ్చే ప్రజెంట్ సాంగ్స్లో పాట వినడం కంటే ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్కో ఈ మ్యూజిక్కో ఎక్కువగా మనం సాంగ్ని వినం. బట్ ఇలాంటి సాంగ్స్లో నిజంగా వింటూ ఉంటే ఆ భావం కానివ్వండి, మన జీవితం కనిపిస్తుంది. అందుకే ఈ పాటలో నేను హోటల్ని గ్రంథాలయంతో పోల్చా, హోటల్ని అమ్మ ఉన్న ఇల్లులాగా పోల్చా. అంటే అడిగిన వెంటనే మనకు ఛాయ్లో బిస్కెట్లో అనగానే తెస్తారు, అంటే అడిగిన వెంటనే ఆకలి తీర్చే అమ్మల లోగిళ్ళు అన్నాను. ఇట్లాంటివన్నీ అలా పోలికలతో ఉన్నాయి. బాగా ఇష్టమైన పాట. రైట్. అసలు ఒక సాంగ్ని ఎంతసేపు రాయగలరు, అంటే ఎంత టైం పడుతుంది రాయడానికి? కొన్నిసార్లు అంటే రౌడీలో 6 పాటలు నేను రాశానండి. నిజంగా నమ్మరు, ఒక పాటకు 1/2 అవర్ కంటే ఎక్కువ రాయాలి. 6 పాటలు 3 గంటలు అయిపోయినాయి. అంటే అట్లా ఆ రోజులో హాఫ్ అన్ అవర్. ఎందుకంటే దానికి కారణం వర్మ గారు. అంత ఫాస్ట్ ఆయన పరిగెడుతున్న అథ్లెట్ లాంటి వాడు. ఆయనకంటే మనం ముందు పరిగెత్తి ఆయన చెప్పండి సార్ అని అంటూ ఉంటే తప్ప ఆయన అందుకోలేము. అంత ఫాస్ట్గా ఏదైనా లైన్ రాస్తే ఇది బాగుంది చలో కంటిన్యూ, ఇది బాగాలేదు వద్దు అసలు లేదు అని ఇట్లా టక్క డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉండేది. అంతే ఫాస్ట్గా సాయి కార్తిక్ గారు ట్యూన్స్ ఇచ్చారు. అట్లా 1/2 అవర్ అట్లా పట్టేది. నేను ఒక సినిమా వాట్ నెక్స్ట్ అని ఒక సినిమా కోసం రాసింది, అది రిలీజ్ అవ్వలేదు ఆఫ్ కోర్స్. అందులో ఒక జెండా పైన సాంగ్ రాశాను. దానికి మాత్రం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పట్టింది నాకు. 1 వీక్? ఒకసారి మాకోసం. ఎందరెందరో పుణ్య పురుషుల ఆత్మార్పణమే ఈ జెండా, ఎందరెందరో త్యాగమూర్తుల రక్తతర్పణమే ఈ జెండా, ఆక్రోశమే అంకురమై ఆశయమే ఒక అంకుశమై ఆయుధమై ఒక అద్భుతమై వేదదాత్రి వేదన మరిపించిన 1000 పడగలే ఈ జెండా, పరపీడన సంకెళ్లను దుంచిన పంచాక్షరియే ఈ జెండా. రైట్. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, ఇందాక చెప్పిన పేర్లు కాకుండా ఇప్పుడు కొత్తగా? ఇళయరాజా గారు అల్టిమేట్ అంతే. రైట్. అలాగే రీసెంట్గా వచ్చిన సినిమాలో మీకు బాగా నచ్చిన మూవీ, మిమ్మల్ని హత్తుకున్న మూవీ? ఈ మధ్యకాలంలో జో అచ్యుతానంద బాగా నచ్చింది అనమాట, జో అచ్యుతానంద. రైట్. మీరు మళ్ళీ ఒకేలా మూవీ డైరెక్షన్స్ కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా రావాలంటే ఏ హీరోతో ఎక్కువగా చేస్తారు, ఎక్కువగా చేయాలనిపిస్తుంది మీకు? ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు అంటే హీరో ఆర్ నటుడు, ఆయన వర్స్టాలిటీ ఉన్న ప్రకాష్ రాజ్ గారు. సో ఫైనల్గా ప్రతి ఒక్కళ్ళు మనంతటా మనకు చేతనంత ఏదో ఒక సోషల్ సర్వీస్ చేసేస్తూ ఉంటారు. మీరు ఏమన్నా చేస్తారా, లేకపోతే ఎలాంటి హెల్ప్? అంటే ఆర్థికంగా చేసింది అయితే లేదు, ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ నా వంతు సపోర్ట్గా నేను వాత్సల్యం అని ఒక హోమ్ ఉందండి, సేమ్ ఆర్ఫనేజ్ హోమ్. అది వాళ్ళకి నేను ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను వాళ్ళతో. అంటే ప్రమోషన్ కోసం కానివ్వండి, లేదా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కానీ, నా వంతు నేను వెళ్తూ నాతో పాటుగా ఆర్టిస్టులని, మ్యూజిక్ డైరెక్టర్ని, జబర్దస్త్ నుంచి మన మిత్రులు చాలామంది సాయం చేశారు. చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉంది. రాకేష్ కానివ్వండి, రచ్చరవి, జీవన్, చంటి, ఇట్లా చాలామంది, అప్పారావు గారు, వీళ్ళంతా వచ్చారు. సాయి కార్తిక్ గారు, ఇంకా నటులు చాలామంది నాతో వచ్చి వాళ్ళ ఫంక్షన్కి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, నాతో పాటు హోమ్ కూడా వచ్చి ఆ పిల్లలకి ఫుడ్ పెట్టి దగ్గరుండి వడ్డించి ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మాట సాయం మాత్రం చేస్తున్నా, అంటే పంచుకుంటున్నా. మొన్న ఈ మధ్య ఉత్తేజ్ గారు ఒక మాట అన్నారు, పంచుకోండి అని. ఆ పంచుకోవడం వల్ల, షేర్ చేసుకోవడంలో ఉన్న ఆనందం చాలా ఉంటుంది. వాత్సల్యానికి నేను సపోర్ట్గా ఉన్నాను. తర్వాత జనని అని వరంగల్లో ఒక ఉంది, దానికి కూడా చారిటీ షోస్ అవి చేస్తుంటాం.
రైట్ ఫైనల్ గా సాయం ఎలా చేస్తే ఏంటి అందితే చాలు వాళ్ళకి, అంతే. అదే కాన్సెప్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అలాగే మంచి మంచి పాటలు, నీలపూరి లాంటి పాటలు మళ్ళీ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ కెరియర్ కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ తోటి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి ఇవాళ మన పాటల కాపీస్ అండ్ మూవీస్ ని మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరో మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ శ్రావంతి సైనింగ్ ఆఫ్. బై.